ప్రైజ్ లార్డ్ బ్రదర్. నా పేరు స్వాతి. నా భర్త నేను విడిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. నీ వాక్యం మొన్న విన్నందుకు 3 గంటలకు లేచి ప్రార్థన చేశాను. దాన్ని బట్టి తెల్లవారే నా భర్త 3 సంవత్సరాల నుంచి బ్లాక్ లిస్ట్లో పెట్టిన నెంబర్ నీ వాక్యం వినగానే నా ప్రార్థన బట్టి బ్లాక్ లిస్ట్లో నుంచి తీశాడు. అలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా వచ్చాడు నా దగ్గరికి. నా పిల్లలు కూడా వచ్చారు. నేను ఎక్కడి వరకు చేస్తున్నా అక్కడికి వచ్చాడు. సో తనకు చాలా ఆరోగ్యంగా స్థితిలో ఉన్నాడు. తన కోసం ప్రేయర్ చేయండి. చాలా అప్పులు ఉన్నాయి మాకు. అప్పులు తీర్చాలి. అప్పులన్నీ అయిపోవాలి. మా కోసం ప్రేయర్ చేయండి. మా భర్త నేను నా కుటుంబం కట్టబడాలి. ప్రేయర్ చేయండి బ్రదర్. ఒక్కరోజే ఇవన్నీ జరిగినాయి. పిల్లలు నా భర్త శాంతి సమాధానంతో నా దగ్గరకు వచ్చారు. 1 వీక్లోనే ఈ 7 డేస్లోనే నా దగ్గరకు వచ్చారు. నా కుటుంబం కోసం మీరు ప్రేయర్ చేయండి బ్రదర్. నా కుటుంబం కట్టబడాలి. నా భర్తలో ఉన్న సాతాను శక్తులన్నిటినీ వెళ్ళిపోవాలి. దేవుడు అంటే ఏంటో తను తెలుసుకోవాలి. ప్లీజ్ నా కుటుంబం, నా పిల్లలు నాకు దూరం కావద్దు. నా భర్త దూరం కావద్దు. ఎలాంటి వ్యభిచారాలైనా ఎన్ని చేసినా దేవుడు ఎలాంటి వాళ్ళని మారుస్తానన్నాడు. దేవుడి గురించి నాకు తెలుసు కాబట్టి బట్ దానికి నా భర్తకి తెలియదు. నా భర్తను మారమని తిరిగి ఆ ఇంటిలో నుంచి నా పిల్లలు నా భర్త శాశ్వతంగా తల్లిని వదిలేసి నా దగ్గరకు వచ్చేలాగా మీరు ప్రేయర్ చేయండి బ్రదర్. ప్లీజ్. నాకు 1 వీక్లోనే ఇవన్నీ జరిగినాయి. 3 సంవత్సరాల నుంచి నా భర్త రాని మనిషి ఫోన్ బ్లాక్లో పెట్టి ఒక్కరోజే నేను లేచి 3 గంటలకు లేచి ప్రార్థించినందుకు, నీ వాక్యం విన్నందుకు నాకు ఇంత అద్భుతం జరిగింది. ఈ చిన్న సాక్ష్యం ముగించను గాక.